లతప్ప నువ్వేం భయపడవాక. అసలు మయ్య ధైర్యం చెప్పడంలో ఈ స్టేట్ లో నెంబర్ 1 మయ్య. పక్క బజార్లో తగా జరిగితే 15 రోజులు మమ్మల్ని బజార్కి పనిచ్చేవాడు కదా మయ్య. లతప్ప నువ్వేం భయపడవాక. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడు బాబు. మయ్య అన్నాడే. లేదు బాబు గారు అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని. మయ్యకి నియోజకవర్గంలో మంచి పేరుంది. మయ్యనన్నారు మొన్న ఎంపీగా పోటీ చేయమన్నారు. 2 పార్టీలు 3 పార్టీలు పోటీ చేయమన్నారు. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెలలో చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, అసలే ఓటు రేట్ డీజిల్కి పెట్రోల్కి పెరిగినట్టు పెరిగింది, ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఊరకిస్తే తీసుకుందాం అన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పు అయినా తినమల్లా, ముఖ్యమంత్రి పదవి కావాలా? ఈ ముండకెందుకో. సరే కాని బాబు, ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకో. అడుక్కోనికి ఇబ్బంది ఏమిటది? అయ్యో రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అడగమంటారా? అదే బాబు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామని ఉంది. అయ్యో మన కుదరదులే. అయ్యో అసలు మన ఖాళీ ఉండలేదులే, మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. ఇంకా ఇనుమురేడు దగ్గర అడుగు పెట్టి 1 గంట కాలేజీ వెళ్ళే అమ్మ కడుపుల మాట 14 కేజీల వడ్రానం పిలిపించి అమ్మాయిని. అంత ఉత్తవారమేనే, అసలు పని జరిగే వ్యవహారమే తెలియదు. ఆయన వికారంగా ఉండేది మనకు లకారం పలికేది, ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట తొందరగా పిలిపించి. కొట్లో గుమస్తాలు కూడా లేరు. అదేంటి బాబు? మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మనం చెప్పిన పార్టీ ఓట్లు వేయలేదని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంది చూసుకునేది? వ్యాపారం. వ్యాపారం అంట వ్యాపారం. తొందరగా పిలి. అబ్బా అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? అదేంటి బాబు? అది కాదు, ఎన్నిసార్లు పిలిచినా రాకపోతేను అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. ఇంకా నయం బావిలో పడాల్సింది మొండల్లారని. నా మాట తొందరగా పిలిపించి. భ్రాంతి వచ్చినా భ్రాంతి దాకా నటివే, వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా. నా మాట వినవే. వేసే గోరి ముండకి గిలగిల తనుకోవటమే. భయపడబాకమ్మా, నువ్వు భయపడాల్సిన పనే లేదే. వాళ్ళ అయ్యే ఏం చేయలేదే, ఈడు దీన్నేం చేస్తాడే. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండినా అడుగైనా కదపరే రండి. ఇంకేం కదలేదు, ఇంజన చల్లబడింది. ఏ అందము ఏ సో. ఏమండి 3 ఫేస్ కరెంట్ తగిలినంత పని అయిందండి. ఆహా మొగ్గంటి నీవే కిలాడి రాజా, నేనే శలాఖిరాని. గెలవాలి
ఏంటండి నడుమి చేస్తున్నారు? ఏంటలా దించు. ఆ. ఎట్లుంటుందోనని ఊరకట్ట కదిలిచ్చా. అమ్మో ఎలా ఉంటుందో అని నడుము పట్టుకొని కదిలిస్తున్నారా? ఇదేం చెప్పండి. అది కాదండి, కదిలించాలా ఆ. ఎట్లుంటుందని ఊరక అట్లా అంటే. ఇదేం పాడలవాటండి. బింకాలు బిడియాలు పంతాలు మానేసి ప్రేమించుకో, అందాలను నివందించుకో, ఈ అందాలను నివందించుకో, ఈ ఏకాంత వేళ. ఏమండి ఏంటి? అదేందో ఒక రకంగా ఉందండి. ఒక రకంగా ఎలా? ఏమైంది అర్థం కాదు. మరి నాకేం కాలేదే, నాకేం కాలేదు. అలవాటు లేని వారం కదండి. ఓహో ఈ ఏకాంత వేళ హృదయ చేయనేలా. ఎక్కడికండి పారిపోతున్నారు? ఏంటి ఎక్కడికి? ఏంటండి అలా పారిపోతున్నారు? ఏంటి మీరు రంగనాయకులే? దాని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటుకు వచ్చినట్టు ఎలాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడాలి. ఎడుబావాలి ఎంతకి? ఏంటా భయం? మాకేం భయం అని ఎడుబావాలి చూసు. మరి ఎందుకు ఇంత కంగారు? కంగారు కాదండి, లోపలైందా చప్పుడు. ఆ చెప్పులేంటి శెట్టి గారు? చెప్పులా? చెప్పులు చేతులే కట్టొచ్చాయబ్బా. మీరు భయపడితే వచ్చాయబ్బా. అట్టన బాగా అసలు శవాల మీద నడిచిన మనుషులు. అందుకే ఏమండి లోపలైందండి నా చెప్పుడు. మీ రంగనాయ కాదులే, మా చిత్ర లోపలేవో సామాన్లు సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టుకుంది. ఎవరు మన చిత్ర? గిన్నె పగల కొట్టుకుందా? పగలగొట్టింది అనాలి, పగలగొట్టుకుందని. అదే ఆడుకుంటా కింద పడేసి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది. ఏమండి అమ్మాయిని ఒకసారి మీరే పిలవండి. ఉండండి, పిలవండి శెట్టి గారు. చిత్ర కమాన్ ప్లీజ్. పిలిచారా? ఏందండి రాదు అమ్మాయి ఏమన్నా పనిలో ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తుందండి. ఎంత చిన్నపిల్ల అయితే ఉండి భగవంతుడు మూడో కన్ను తెరవాలని ఎంతసేపు. శెట్టి గారు ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రారు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపులో పిలవాలి తెలుసా? ఎవరు బిజినెస్ వాళ్ళకి అలవాటు, మీరే పిలవ. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ